హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సాటిన్ క్లాత్, మెయిన్ క్లాత్, సాటిన్ క్లాత్, నెట్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్, ఓపెన్ ఆపోజిట్ సైడ్. ఈ విధంగా 15 ఇంచెస్ పొడవు, విడ్త్ వచ్చేసి 10+2, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 7.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేయాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసి స్కేల్ సహాయంతో వీ షేప్లో డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 8+2. ఈ విధంగా 2 లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసి ఫ్లీట్స్ అనేది 4 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా అవుట్లైన్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ వీ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది, 1/2 ఇంచ్ లోతు. ఈ విధంగా ఆర్మ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, పొడవు వచ్చేసి కూడా 3 ఇంచెస్. ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రాసుకోవాలి. మధ్యలో ఈ విధంగా ఫ్లీట్ అనేది 4 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత నడుము వచ్చేసి 8+2. ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెట్ కూడా ఈ విధంగానే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెట్ అనేది ముందుగా కట్ చేయొద్దు, నెక్ స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గేర్ పొడవు వచ్చేసి 39 ఇంచెస్. 39 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ కూడా అదే విధంగా మనకు సాటిన్ 39 ఉంటే ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి నెట్ క్లాత్. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ వేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. వీ షేప్లో వేసిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసి మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇచ్చి ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని వీ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనకు క్లాత్ ఏ విధంగా ఉందో సాటిన్ క్లాత్ అదే విధంగా స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి, క్రాస్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసేసి పైనుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకొని లైనింగ్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కదలకుండా ఈ విధంగా ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ స్టిచ్ వేసిన తర్వాత ఫ్లీట్స్ అనేది షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ మనం 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసాం కదా, 4 సైడ్స్ ఫ్లీట్స్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్స్ 1 సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం లేస్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. బ్యాక్ నెక్ రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వీ షేప్లో స్టిచ్ వేయాలి. ఈ విధంగా చిన్నగా ఫ్లీట్స్ పెట్టేసి వీ షేప్లో మనం స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మరో ప్రక్కన లేస్కి మరో ప్రక్కన కూడా స్టిచ్ అనేది వేయాలి. అలా వేయడం వల్ల లేస్ అనేది లెవ్వకుండా అణిగి ఉంటుంది. మరో సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అనేది ఇవ్వకుండా పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. నేను 5 ఇంచెస్ నెట్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ నెట్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఆర్మ్ చుట్టూ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఆర్మ్ చుట్టూ ప్రిల్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా ప్రిల్స్ అనేది సెట్ చేస్తూ ఆర్మ్ మొత్తం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ అనేది సెట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా స్టిచ్ వేస్తూ ఆ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత నేను మరో ప్రక్కన కూడా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పైపింగ్కి నేను క్రాస్ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. క్రాస్ ముక్కలు ఒక సైడ్ కుట్టుకోవాలి, ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జాయింట్ అనేది మధ్యలో పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కరెక్ట్ జాయింట్లో వచ్చేటట్టుగా పైపింగ్ అనేది నీట్గా రౌండ్గా వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో ప్రక్కన కూడా అదే విధంగా పైపింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైపింగ్ని వదిలేస్తూ లేస్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత మరో సైడ్ కూడా లేస్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఇప్పుడు మరో ప్రక్కన కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసి షోల్డర్ని పట్టుకొని ఆర్మ్ దగ్గర వన్ సైడ్ మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. నేను నాట్స్ కట్టుకోవడానికి నాట్స్ రెడీ చేశాను ఫ్రెండ్స్. నాట్స్ అనేది ఈ విధంగా మధ్యలో పెట్టేసి సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అంటే మనకు వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు గేర్కి నేను నెట్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా ఒక కార్నర్ స్టిచ్ వేస్తూ వస్తున్నాను. గేర్ మొత్తం నడుము భాగంలో ఈ విధంగా రెండు కలిపేసి స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనకు పై భాగము ఎంత ఉందో చూసుకోవాలి. 43 ఉంది ఫ్రెండ్స్. మనకు ఫ్లీట్స్ అనేది కూడా 43 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి లోపలికి ఎంత క్లాత్ నెట్టితే ప్రిల్స్ అనేది కింది వరకు అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా ప్రిల్స్ అనేది సెట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత గేర్ అనేది వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బాడీ క్లాత్ మెయిన్ క్లాత్ స్ట్రైట్గా పెట్టేసి ప్రిల్స్ అనేది రివర్స్లో పెట్టేసి ఈ విధంగా నడుము అనేది స్టిచ్ వేస్తూ వచ్చాను. ఒక 1/2 ఇంచ్ విడుతుండాలి ఫ్రెండ్స్. ప్రిల్స్ అనేది ముడతలు లేకుండా ఈ విధంగా సెట్ చేస్తూ నడుము మొత్తం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మరో పక్కన కూడా షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ ఆర్మ్స్ కలుపుతూ ఈ విధంగా స్టిచ్ వేస్తూ మరో ప్రక్కన కూడా నాట్ అనేది ఈ విధంగా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ ఆర్మ్ నుంచి నడుము నుంచి కింది భాగం వరకు ఈ విధంగా మనకు 4 లేయర్స్ ఉంటాయి. కింది భాగంలో ఈ విధంగా స్టిచ్ అనేది 1/2 ఇంచ్ విడతతో స్టిచ్ అనేది కంప్లీట్గా వేస్తూ రావాలి. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.